యేసుక్రీస్తు పుట్టిన రోజు జగమంత పండుగ చేసే రోజు, ప్రపంచ మనుషులంతా సందడి చేసే రోజు, యేసయ్యా పేరు చెప్పి వారే లబ్ధి పొందే రోజు. నీకు ప్రాముఖ్యము కాదా? యేసయ్యా జన్మదినము కన్నా మరణ దినమే మేలు నీకు కనబడుటలేదా? మనుష్యులను సంతోష పెట్టుటకు పండుగ చేస్తున్నావా? దేవుని చిత్తములో లేని లోకాచారాలు చేస్తూ దేవునికి విరోధి అవుతున్నావా? యేసయ్యా కొరకు మీరక్కడ ఏం చేశారు? ప్రభు సంతోషించే పనులు ఏం చేశారు? తన మరణమునే జ్ఞాపకం చేసుకోనమన్నాడు. పుట్టినరోజు ఆనాటి భక్తులకు ప్రాముఖ్యమే లేదు. చేస్తున్నావు ఈ జన్మదిన పండుగ? యేసయ్యకే నచ్చపోతే నీవు చేసిందంతా దండుగా. యేసయ్యకే నచ్చపోతే నీవు చేసిందంతా దండుగా. యేసయ్య కొరకు మీరక్కడ ఏం చేశారు? ప్రభువు సంతోషించే పనులు ఏం చేశారు? ఊరంతా పందిరేసి డిజిటల్ గా స్టేజి వేసి అదిరిపోయే ప్రోగ్రాములే చేస్తున్నారు. రంగు రంగుల బట్టలేసి డిజే మ్యూజిక్ తో గెంతులేస్తున్నారు. ఈ పండుగలో గొప్ప సందడిలు మీరే చేసుకుంటున్నారు. కేకులు కట్ చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ రుచికరంగా వండుకొని తింటున్నారు. మరి నీవెందుకు చేస్తున్నావు ఈ పండుగ? యేసయ్యకే నచ్చపోతే నీవు చేసిందంతా దండుగా. యేసయ్య కొరకు మీరక్కడ ఏం చేశారు? ప్రభువు సంతోషించే పనులు ఏం చేశారు? ప్రభు వాక్యము అక్కడ బోధించుటకు సమయమివ్వరు. దైవ వేదికను రాజకీయ వేదికగా మార్చుకొని దేవుని మీరంతా వేషధారులు అవుతున్నారు. సాలువాలు కప్పుకుంటూ సన్మానాలు మీరే చేసుకుంటున్నారు. క్రియలతో యేసయ్యాకే అవమానం చేస్తూనే